నమస్కారం. బాగున్నాను సార్. ఏం చదువుతున్నావు నువ్వు? ఇంట్లో పనినా? ఇంట్లో పని సార్. ఇల్లు ఇదేనా? ఇల్లు ఇదే సార్. రామ్మా, ఏం చేస్తున్నావు? కూర చేస్తున్నాను సార్. సార్ సాంబార్ ఒకటి పడిపోయింది సార్. సాంబార్ ఒకటి పడిపోయింది సార్. డబ్బులు వచ్చిందా? వచ్చిందంట. నీ అకౌంట్ పడిందా? పడింది సార్. ఏంటమ్మా, ఏం చేస్తావు? ఎట్లా చేస్తావంట? బాగా చేస్తాను సార్. బాగా చేస్తావా? చేస్తాను సార్. అలవాటు అయిపోయిందా? అయిపోయింది సార్. చిన్నప్పటి నుంచి చేసి ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఎట్లా చేస్తావు? చేపల కూర. సరే సార్. ఎక్కువ వేస్తావు? అంత వేస్తావా? ఎంత కాదు సార్, కొద్దిగా వస్తా. ఎక్కువ వేస్తున్నావు? ఎక్కువ ఏం లేదు సార్. తగ్గించమ్మా, అంత వేస్తే ఎట్లా? మన ఆరోగ్యం పోతుంది. రుచి కోసం ఆయిల్ ఎక్కువ వేస్తున్నావు. లేదు సార్. మామూలుగా అంత వేస్తారా? అంత వేస్తాను సార్. ఉప్పు కూడా వేస్తారు? ఎక్కువ వేస్తావా? అంత ఎక్కువ వేయండి సార్. సముద్రం అంతా ఉప్పే కదా. అదేమ్మా, ఏమా నువ్వు చూసుకో, నువ్వే. ఇది మామిడికాయ అమ్మా? మామిడికాయ వేస్తారా? ఎన్ని అన్నీ అమ్మా? చింత పులుసు అమ్మా? ఏమా కొద్దిగా నువ్వు ఎంత వేస్తావు అంతే, కొద్దిగా అది ఎక్కువగా. రండి రండి, కింద కూర్చుందామా? రాయా, కూర్చోండి. కూర్చోటప్పుడు కూర్చోమ్మా. నువ్వేం చేయాలి ఇప్పుడు? డిగ్రీ చేయాలి. ఇప్పుడు నువ్వు ఎంతవరకు చదువుకున్నావు? 8th నిలిపేసాను. ఏంటి కారణం ఏంటి? మీ నాన్న కష్టపడతావంటే నువ్వు చూసి నువ్వు సహకరించాలని చెప్పి నిలిపేసావు. నువ్వు ఏ పనికి పోలేకపోతే మనవాడు కూడా నిలిపేసి నీకు సహాయం చేస్తాడు.
నువ్వు వేటకు పోతున్నప్పుడు చెన్నైకి ఏం చేస్తావు? చెన్నైలో సముద్రంలో అక్కడ చెన్నైలో అక్కడ ఎంత ఇస్తారు? దాన్ని బట్టి ఇస్తారు. యావరేజ్ నీకు ఎంత వస్తుంది? 35 వస్తుంది. 30,000 వస్తుంది నెలకు. నెలకు ఒకసారి ఇంటికి వస్తావా? ఇప్పుడు నీకు కావాల్సింది ఇల్లు ఒకటి, ఇంకా పొలం, పడవ. ఇల్లు ఒకటి, పడవ ఒకటి. మీరు ఎవరు చేయగలుగుతారు? నువ్వు ఒక్కడే చేయగలుగుతావు? ఎవరు చేసేది? అంటే పడవ ఇప్పిస్తే నువ్వు కూడా ఉంటావా? అప్పుడు ఏ టైప్ ఆఫ్ పడవ? మామూలుగా మెకనైజ్డ్ పడవ లేదంటే ఇది ఇంజనే అంటే మెకనైజ్డ్. మీ ఫ్యామిలీ వరకు చేసుకుంటారు. ఎంతమంది పని చేయాలి దాంట్లో? 3 పని చేయాలి. ఏ విధంగా చేస్తే మీ కమ్యూనిటీ పైకి వస్తారు? మత్స్యకారులు ఎట్లా పైకి వస్తారు? ఏం చేయాలి? మత్స్యకారులు ఏమవుతుంది సార్, 10 కేజీల వాళ్ళతో పోతే వాళ్ళకే బోట్ అంతా లాక్కుంటాం. మేము వాళ్ళకు కొత్త వాళ్ళు తీసుకుపోవడం, ఆడని బోట్ లాక్కోవడం. ఇంటికి వస్తాం, తెల్లవాళ్ళు, భార్యలు, కొడుకులు వాళ్ళని తీసుకో, కొత్త వాళ్ళని తీసుకో, అన్ని వేసాము. వంటలంతా లాక్కుంటాము. తెల్లవాళ్ళు చేసి మేము వచ్చేసాం. పొలాలు లేకపోవడం, పొద్దులు లేకపోవడం అలా. అంటే ఒకప్పుడు ఇచ్చినట్టు కూడా మీరు ఉపయోగించుకోలేకపోయారు కదా, కారణం ఏంటి? సార్ ముందు ఇచ్చారు సార్. ఏమ్మా చూడమంటావా? ఏంటమ్మా ట్రై చేస్తున్నావా? అదేమ్మా. ఓకే, తీసే కలిసి బాగా తీసి తీసుకొచ్చి రామ్మరా. కూర్చోండి రామ్మా. మా పట్టబాబులకి చంద్రబాబు నాయుడు అంతకుముందు రామారావు చేశాడు సార్. అంతకుముందు తాత ఉన్నప్పుడేమో బాగానే చేసేది సార్. మా చిన్న పిల్లలు అవడం గురించి మా ఊర్లో 60 కార్లు 160 కార్లు ఇచ్చారు సార్. నేను చిన్నపిల్లాడప్పుడు సార్ గాలి వాన్లో కట్టించాడు సార్. అప్పుడే మాకు తెలుగుదేశం అని తెలిసింది సార్. ఇవాళ కాడ మాకు నువ్వంటే మా ఊళ్ళకి అభిమానం సార్. అది సార్ మాకు మా వాళ్ళకి కొద్దిగా దయచేసి సార్, వాళ్ళు ఇంజన్లు పడవలు అందరికి వల్ల అన్నీ పోయింది సార్. చెప్పాను నేను కాలు బాగాలేదు సార్. ఎక్కువ గొరికీలేకపోతుంది సార్. ఏమైంది? ఆటో ఎక్కడ? అప్పుడు రోడ్లు బాగాలేదు సార్. అప్పుడు ఏంటంటే రోడ్లు బాగాలేక ఆటో బాడు ఒక పక్క వచ్చేది, ఒక పక్క వచ్చేది సార్. ఇప్పుడు అనుకో సార్, అప్పుడు అసలు గుంటలో మెట్లు ఉండేది సార్. అప్పుడు అయ్యాములో ఒక్క రోడ్డు కూడా వేయలేదు సార్. మనం వచ్చాను దేవుడు లాంటి వాడు సార్. బాగా ఏం చదువుతున్నామ్మా? అమ్మాయిని ఎక్కడ పెట్టి
నేను చెప్తానమ్మా, కలెక్టర్ గారు తీసుకుంటాడు, తీసుకొని నెగ్లెక్ట్. ఓకే థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.